ఇక్కడ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినాయి? ఇవి ప్రైవేట్ ఆస్తులు ఆయా వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయినాయి, ఆ కుటుంబాల చేతిలోకి వెళ్ళిపోయినాయి. దాని ద్వారా పార్టీల్ని నడిపించుకోవడం లేదా వాళ్ళు ఎదగటం, ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయికి వాళ్ళు సిద్ధపడటం. ఇది ఎవరి సొమ్ము? వాళ్ళ జేబు నుంచి 10 పైసలు పెట్టుబడి ఉందే కానీ నడిచిపోయింది. అట్లాంటిదే ఇది కూడా. ఇప్పుడు గంగవరం పోర్టు తెలుగుదేశం టైంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎవరి భూములు అండి అయ్యి? ప్రైవేట్ భూములు. ఎంతకి? వ్యక్తులని ఆ రోజున కాల్పులు కూడా జరిగినాయి. ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి భూమి తీసేసుకున్నారు, మత్స్యకారులు పంపించేశారు. ఆ సంస్థని ప్రైవేట్ సంస్థ అది. దాన్ని అంటే దాన్ని ఏదంటారు, చిన్న చేపను పెద్ద చేపను తిమింగలం తిన్నట్టు గంగవరం పోర్టు సామాన్యుల నుండి ఆ పోర్టుని అప్పుడు పెట్టారు, వాళ్ళ నుండి అదాని తినేశాడు. ఇప్పుడు అంటే రూపాయి పేర్చుకొస్తే చిన్న స్థాయిలో సామాన్యుడి దగ్గర నుంచి ఒకళ్ళు తింటారు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రిచ్చే, మల్టీ రిచ్ కాదు. ఈ మల్టీ రిచ్ బ్యాచ్ వచ్చి వీళ్ళని తినేస్తారు అక్కడ వాళ్ళు. అట్లాగే కృష్ణపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, ఏంటివన్నీ ఎవరికి వెళ్ళినాయి? ఎక్కడో ఎందుకు చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులతో కట్టిన పోర్ట్లు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న పోర్ట్లు ఎవరికి ఇస్తున్నారు? ప్రైవేట్కి. ఎందుకు ఇస్తున్నారు? అంతే, ఇచ్చేస్తాం, నష్టం లేకుండా ఉంటుంది, బాగా చూసుకుంటాం.